నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, జూన్ 5న ఏడవలసిన ఏడుపు సజ్జల రామకృష్ణ రెడ్డి ఈరోజు ఏడుస్తున్నారంట అని దేవినేని ఉమా గారు మాజీ మంత్రి అయితే ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఏంటి సార్ స్టోరీ ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు. అవును, ఆయన ప్రతిదీ కూడా ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడడం ఆయన వృత్తిలో భాగం, ఆయన విధిలో భాగం. అయితే ప్రతిదీ కూడా అంటే మరి కళ్ళకు కనబడుతున్న దాన్ని కూడా దాన్ని ఏమార్చి ఏరోలా చెప్పడం అనేది కొంచెం అంటే చూసి వాళ్ళు నవ్వుకుంటారో లేదంటే అవహేళన చేస్తారో అనే ఒక ఫీలింగ్ అయినా ఉండాలి కదా. అదేమీ పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు ఒక డిస్కషన్ కూడా అదే చెప్పాను. ఇప్పుడు పిన్నెల్లి గారు డైరెక్ట్గా బూత్లోకి వెళ్ళి ఇట్లా సీరియస్గా లోపలికి వెళ్ళి తీసుకొచ్చి కొట్టి ఒక లుంగి కట్టుకుని ఒక పెద్ద ఆయన వచ్చి ఏంటి ఏం చేస్తా అని చెప్పి ఆయన పక్కన కొట్టేదంటే ఇలాగని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంటే అంటే లోపల పాముంది ఆగని చెప్తానన్నారా? ఇలా అంటే తర్వాత ఆయన బయటకు వచ్చాక ఆ పెద్ద ఆయన్ని కూడా చెదగొట్టేశారు, ఆయన తలపాలు కొట్టేశారు. అది కూడా చూసాము. ఇవన్నీ కాకుండా ఎంత సింపుల్గా కేవలం అందులో పాము దూరింది, 200 మంది ఓటర్లని కాపాడాడు. నిజంగా పాము దూరని పాము దూరితే వెంటనే తీసుకెళ్ళి బయటికి వెళ్ళి దులపాలి, అక్కడే కొడతారు 2 నెలలకేసి. మరి అక్కడ ఉన్నారు కదా మిగతా మనుషులు, మిగతా అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాళ్ళు మనుషులు కాదా? ఆర్ఓలు పీఓలు వాళ్ళు మనుషులు కాదా? మరి అక్కడ కూడా పాము అక్కడే కదా ఉంటుంది. అవును, మరి వాళ్ళని కలుస్తుంది కదా. అంటే ఏదో ఒకటి అసలు భలే అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, మేము ఇలాగే మాట్లాడతాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఎట్లా ఫుటేజ్ గురించి మాట్లాడుతుంటే అసలు ఆ ఫుటేజ్ బయటికి ఎలా వచ్చింది, అసలు విషయాన్ని పట్టుకోవడం వదిలేసి మీకు ఎలా చెప్పాలి, జల్సా సినిమాలో ఒక సీన్ ఉంటుంది. డాక్టరు సునీల్ గారికి ఒక ట్రీట్మెంట్ ఇస్తుంటాడు. సార్ నా ప్రాబ్లం ఏంటి సార్, క్యాన్సరా, అల్సరా, ఎయిడ్సా, ఇవి ఆడు చెప్పకముందు అడిగేస్తుంటాడు అనమాట. అవన్నీ కాదని చెప్పి నోట్లో గుడ్డ పెట్టి ఇవన్నీ కాదయ్యా పెద్ద జబ్బులు, చెప్పేది పూర్తిగా వినయ్యా, విన్ని తర్వాత అప్పుడు మాట్లాడాలి అన్నట్టుగా ఇది ఒక కొత్త రకం జబ్బు అని చెప్తాడు. అలాగా ఏదేదో క్రియేట్ చేసి చెప్పేసి వాళ్ళు అలా అన్నారు కానీ పూర్తిగా వినాలి కదా. అసలు విషయాన్ని వదిలేసి పక్కతో ఉన్న విషయాన్ని పట్టుకున్నప్పుడు దాన్నే ఏదో అంటారు అని చెప్పి ధర్మం సుబ్రహ్మణ్యం ఆ సీన్లో చెప్తాడు సునీల్కి నోట్లో ముట్టుకు చూడండి. అలాగా ఏదో ఫుటేజ్ వచ్చింది, రెడ్ హ్యాండెడ్గా దొరికారు అనే విషయం వదిలేసి అసలు మీడియాకి ఎలా వచ్చింది, దానికి తగ్గట్టు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా డిస్కషన్స్ దాని మీద, అసలు ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా ఉంది కదా, దాని మీద లేదు ప్రశ్న. అది పక్కకు తోసేసి అసలు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు చాలామంది. వీడియో ప్రశ్నించి పక్కన మీద తోసేస్తారు. ప్రజలు అభిప్రాయపడుతున్నారు అని అంటారు, చెప్పిందంతా చెప్పేసి ప్రజలు ఎందుకు అభిప్రాయపడతారు? ఈ అభిప్రాయాన్ని ప్రజల మీద దుడ్డిది చెప్తున్నాడు. ప్రజలు అనేది ఒక పరమ పదార్థం, నిజంగా ఒక పరమ పదార్థం అయిపోయింది, అసలు పరమ పదం. సో అట్లా మొత్తానికి ఇట్లా తప్పుదో పట్టిస్తున్నారు. దాన్ని మన మాజీ మంత్రి దేవినేని ఉమా గారు సెటైర్గానే మాట్లాడారు. మరి అంతే కదా, ఇప్పుడు ఎంత సిల్లీ థింగ్స్, అవి సిల్లీ థింగ్స్ లాగా చెప్తున్నారు మాటలు. అంటే చూసేవాళ్ళకి ఎంబెద్దగా ఉంటుంది, చూసేవాళ్ళకి ఏం నవ్వుకుంటారేమో, దీని మీద మరి కొంతమంది ట్రోల్స్ చేస్తారేమో అని లేకుండా ఆయన ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ప్రతిసారి ఈయనే మాట్లాడుతున్నాడు. ఆ మధ్యన అసలు ప్రభుత్వ సలహాదారు అనేవాడు కూడా ఒక ఉద్యోగుడి లెక్కే కాబట్టి అలా ఫేవర్గా మాట్లాడకూడదని కూడా కొంతమంది చెప్పారు, ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. అవేవి పట్టించుకోవట్లేదు. సో అట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఈయన పాజిటివ్గా మాట్లాడడము, ఈయన ఏం తప్పే ఉంది, ఆయన ఎంత సౌమ్యుడు, పిన్నెల్లి ఎంత సౌమ్యుడు కాబట్టే ఇంకా అలా చేసి కాపాడి వెళ్ళాడు, మరొక లాంటి అది వేరేలా ఉంటుంది, ఇట్లా మాట్లాడుతున్నారు ప్రతిదానికి కూడా. అసలు మరి నిజంగా వీళ్ళకి ఎవరు స్క్రిప్ట్ ఎవరు ఇస్తారా లేదా ముందే ఎవరి నుంచి ఆలోచించి పెడతారో తెలియదు, కానీ నిజంగా అద్భుతం. సో దాన్ని దేవినేని ఉమా గారు ఇంకెన్ని రోజులు మీరు వెటకారిస్తారు, చేయండి. ఈవెన్ రీసెంట్గా వచ్చిన ఇష్యూ ఇంకోటి ఏంటంటే మన సిఎస్ గారి భూముల వ్యవహారం కూడా ఏదో వచ్చిందని విన్నాం. ఏది వైజాగ్లో చాలా వరకు భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, మరి దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించారు అని చెప్తున్నారు. తర్వాత ఒక జనసేన నాయకుడైతే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నా అబద్ధమని ప్రూవ్ చేస్తే నేను సభాముఖంగా అందరిలో నీ కాలు పట్టుకుని క్షమాపణ అడుగుతా, దీన్ని నువ్వు సిద్ధమా అన్నట్టు కూడా సిఎస్ ప్రశ్నించాడు ఆయన, ఆ జన సైనికుడు కూడా. అవునా? మరి దానికి ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఇంకా ఈ పోలింగ్లు ఇది కౌంటింగ్ సజావుగా సాగాలంటే సిఎస్ లాంటి వ్యక్తి ఉండకూడదు, ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అనే ఉద్దేశంలోనే
ఈ మాజీ మంత్రి దేవినేని ఉమా గారు చాలామంది అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు అందరినీ మార్చారు, ఈయన ఎందుకు మార్చలేరు? ఇప్పుడు మొన్న మేలో కూడా ఎప్పుడు మే 6నో 7నో 12నో 18నో శాలరీస్ పడే ఉద్యోగులకి పెన్షనర్లకి 1వ తేదీన టంచనగా పడిపోయిందంట. ఎట్లా? తర్వాత ఈ పథకాలకు సంబంధించి కొన్ని ఆపమన్నారు. ఇది నాన్న అమ్మఒడి, నాన్న దీవెన ఇట్లా ఉన్నాయి కదా, వీటికి కొన్ని జనవరి నుంచి రావాల్సిన కొన్ని బకాయిలు పెండింగ్లు ఉంటే ఏప్రిల్ ఎలక్షన్ కమిషన్ సరే సోమవారం పోలింగ్ కదా, శుక్రవారం లోపు మీరు ఏదో ఒకటి చేయండి అని అంటే గురువారం వచ్చిన తీర్పు, గురువారం సాయంత్రం ఇప్పుడు వచ్చిన తీర్పు, శుక్రవారం మధ్యాహ్నం ఇప్పుడు వచ్చిన తీర్పు, శుక్రవారం రాత్రి లోపు ఒకేసారిగా 14,000 కోట్లు 17,000 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళిపోయి. మీరు ఎంతవరకు ప్రతిదీ లేదంటున్నారు? కేంద్రంకి వెళ్ళి డబ్బులు అప్పు తెచ్చుకుంటున్నారు, లేదా రిజర్వ్ బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీ పథకం కోసం అనేసరికి ఎక్కడి నుంచి వచ్చాయి 17,000 కోట్లు? 14,000 కోట్లు. హాఫ్ డేలో 14,000 కోట్లు జమ చేసేసారంటే మీరు లేవు మొర్రో అని ఏడ్చిన వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడిగింది. ఈ రోజుకు మేబీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో లేదో కూడా తెలియదు. ఇట్లా ప్రతిదీ కూడా ఇప్పుడు నేను నిన్న పోసారి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చూశాను. చిరంజీవి గారు టికెట్ల రేటు తగ్గించడానికి కోసమని వెళ్తే ఆయన అవమానపరిచారు, అక్కడెక్కడో కారులు ఆపించి 1/2 కిలోమీటర్ లోపలికి నడిపించారు అన్నట్టుగా కూడా న్యూస్లో చూసాము, ట్రోల్స్ అన్నీ చూసాం. దాన్ని కూడా ఈయనేమంటున్నాడు, చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానపరచలేదు, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచారని కూడా చెప్తున్నారు. అది అలా చెప్తారా? అంటే ఏదో ఇప్పుడు ఒక ఆయన ఇలాగే అడిగాడు, సార్ మీరు ఎప్పుడు ప్రతిసారి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడి తిడుతున్నారు కాబట్టి వాళ్ళు మీకు ఎప్పుడు తిట్టలేదంటే మీకు తెలియదు, నాకు తిట్టాడు. ఎప్పుడు తిట్టారు? అంటే వర్క్ పరంగా తిట్టింది కూడా తిట్టినట్టేనా? వర్క్ పరంగా ఇప్పుడు ఒక టీం వర్క్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎవడో ఒకటి మిస్టేక్ చేస్తాడు, లేదంటే ఒకటి లేటుగా వస్తాడు, ఒకటి ముందు వస్తాడు. లేటుగా వచ్చినోడు ఏం చేస్తాడు, నేను ఏమో లేటుగా వచ్చాను కదా 10 వరకు చేస్తాడు. ముందు వచ్చినోడు ముందు వచ్చాను వెళ్ళిపోతాను అంటాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక ప్రొడ్యూసర్కి చెప్పాలా లేదా, అక్కడ బాస్కి చెప్పాలా లేదా? అలా ఎప్పుడో ఆయన తిట్టాడంటే దాన్ని పట్టుకొని చెప్తున్నాడు ఆయన. ఆ ఇంటర్వ్యూలో కూడా చూస్తే అది వర్క్ పరంగా చేసిన తిట్టు, నీకు వ్యక్తిగతంగా తిట్టలేదుగా, వ్యక్తిగతంగా దూషించలేదుగా. దాన్ని అంటే చెప్తున్నాను కదా, ఏదో ఒకటి ఇప్పుడు మీకు ఒక వ్యక్తి ఇష్టం అంటే ఆడి కోసం ప్రాణాలు ఇవ్వండి, పూజించండి. వ్యక్తి పూజిత తప్పురా అని చెప్పినా కూడా మీరు చేయండి, తప్పులేదు. కానీ ఈ వ్యక్తిని పూజించడానికి, ఈ వ్యక్తిని మంచివాడని చెప్పడానికి అక్కడ 10 మందిని దోషుల్ని చేయొద్దు, 10 మందిని మూర్ఖుల్ని చేయొద్దు. ఈడు మంచివాడరా అంటే జనరల్గా హ్యూమన్ సైకాలజీ కూడా ఏంటంటే ఎంతసేపు కంపేర్ చేస్తే మంచిదని చెప్తారు తప్ప స్వతహాగా ఆడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పలేరు, ఎందుకో తెలియదు. సో అట్లాగా ఈయనెవరు మన సజ్జల గారు ప్రతిదీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉందన్నట్టుగా మాజీ మంత్రి దేవినేని ఉమా గారు అట్లా చెప్పారు. ఇది 5వ తేదీన పెట్టాల్సిన ప్రెస్ మీట్ ఇప్పుడే పెట్టి ఏడుస్తున్నాడు ఆయన. అంటే ఎందుకంటే ఆల్రెడీ ఓడిపోతానని తెలుసు కాబట్టి ఇప్పటి నుంచే ఇట్లాంటి ఏడుపులు ఏడుస్తున్నారు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. మేబీ అందరూ చూస్తున్నారు, అందరికీ అదే వాస్తవం కూడా అనిపిస్తోంది. ఇప్పుడు ఇంద్రజ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆవిడ్ని అకస్మాత్తుగా పొమ్మని అనలేరు కాబట్టి మేబీ జబర్దస్త్ రోజా గారు చేస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ ఇంద్రజ గారు చేయొచ్చు. అది కాక ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ అని చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్న నేపథ్యంలో ఒకటి వాళ్ళు ఒకటి వీళ్ళు షేర్ చేసుకునేది ఉంటుంది. బట్ అంటే ఓవరాల్గా చూస్తే ఆవిడ ఏం తిన్నారు, ఏం చేశారు, ఎలాగో ఓడిపోతారు కాబట్టి. ఎందుకంటే మొన్న ఆవిడ ఇచ్చిన బయట కూడా అలాగే ఉంది, నాకు బాగా ఇక్కడ ఉన్న వాళ్ళే కింద వాళ్ళే వెన్నుపోటు పొడిచారు అన్నట్టుగా, అందరూ టీడీపీకే ఫేవర్గా సపోర్ట్ చేశారన్నట్టుగా మన మాటల్లోనే అర్థమవుతుంది. మళ్ళీ 5 ఏళ్ళకి రెడీ అవ్వాలంటే ఈలోగా మళ్ళీ ఏదో ఒకటి చేసుకొని సంపాదించుకోవాలి, ఖర్చు పెట్టడానికి రెడీ అవ్వాలి కదా. సో బ్యాక్ టు జబర్దస్త్ వచ్చినా నో ప్రాబ్లం, ఆవిడకి ఆ క్రేజ్ ఉంది కాబట్టి. అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా కానీ ఆ గ్రామంలో లేదా ఆ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు వస్తే ఆ 1,00,000 ఎవరైతే వేశారో వాళ్ళకే ఎమ్మెల్యే కాదు కదా. మిగతా 50,000 మందికి కూడా ఆయన ఎమ్మెల్యేనే. ఆ 50,000 మంది వేయలేదు కదా అని చెప్పి ఆయన నేను ఎమ్మెల్యే కాదు అనడానికి లేదు కదా. కాబట్టి ముందు ప్రయారిటీ ఈ 1,00,000 మందికి, ఈ కార్యకర్తలకి, ఈ నియోజకవర్గం ఎవరైతే సిఫారసు చేశారో వాళ్ళకి ఆ పథకం ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళకి కూడా పథకాలు యాడ్ చేసేలాగా పెట్టి ఒక ఆప్షన్ ఉండుంటే అప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళకి వెయిటేజ్ ఉంటుంది. అలా కాకుండా ఈయన అదేం లేదు, తెల్ల రాష్ట్రంలో వాళ్ళు ఏ పార్టీ సంబంధం లేదు, ఎవరు లేదు, అందరికీ లబ్ధిదారులందరికీ వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి ప్రాధాన్యత పోయినట్టే కదా. ఇప్పుడు స్థానికంగా ఉంటారు, ఇప్పుడు మీరున్నారు, తనున్నాడు, మన కెమెరామ్యాన్ ఉన్నారు, మీరున్నారు, మీరు నా పార్టీ, కెమెరామ్యాన్ నా పార్టీ కాదు.
అప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ ప్రయారిటీ చెప్తాను మేనేజ్మెంట్కి, లేదు మన గోపికే ఫస్ట్ ఇవ్వండి, ఆయనకి ఇవ్వద్దు అని చెప్తాను. అలా కాకుండా మేనేజ్మెంట్ మీకు ఇచ్చి ఆయనకి ఇచ్చింది అనుకోండి, అప్పుడు రేపు పొద్దున ఆయన నన్ను ప్రయారిటీ ఇస్తాడా? థ్యాంక్ యూ సార్.